ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళాకు రోజు రోజుకు ప్రజల తాకిడి పెరుగుతుంది. మౌని అమావాస్య దగ్గర పడుతుండటంతో భక్తులు పోటెత్తుతున్నారు. మహాకుంభమేళాకు సోమవారం జనం భారీగా తరలివచ్చారు. మహాకుంభమేళాలో 15వ రోజైన సోమవారం 1.55 కోట్ల మంది స్నానాలు చేశారు. జనవరి 13 నుంచి ఇప్పటి వరకు 14.76 కోట్ల మంది స్నానాలు చేసినట్లు అంచనా తెలుస్తోంది. ఇక సోమవారం నాడు అక్కడ పాయింట్ బ్రిడ్జ్ నెంబర్ 15 మూసివేశారు. దీంతో సెక్టార్ 20లో ప్రజలు ప్రదర్శనలు ఇచ్చారు. కొంతమంది పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం భక్తులు భారీ గేట్లను పగలగొట్టి జాతర లోపలికి వెళ్లారు. జనాన్ని అడ్డుకునేందుకు పోలీసులు కూడా ధైర్యం చేయలేకపోయారు. అయితే రాత్రి 9 గంటల ప్రాంతంలో అధికారుల ఆదేశాల మేరకు పాయింట్ బ్రిడ్జ్ 13, 14, 15లను ప్రారంభించారు. నిజానికి జనవరి 29 మౌని అమావాస్య స్నానోత్సవం. ఈ పండుగ సందర్భంగా సంగమంలో స్నానాలు చేసేందుకు భక్తులు ఇప్పటికే రావడం ప్రారంభించారు. దీంతో భారీ జనసందోహం ఏర్పడింది. మౌని అమావాస్య రోజు 6 కోట్ల మంది మహాకుంభమేళానికి వస్తారని అంచనా వేస్తున్నారు. అమెరికన్ రాక్ బ్యాండ్ కోల్డ్ ప్లే సహా వ్యవస్థాపకుడు, గాయకుడు క్రిస్ మార్టిన్ మహాకుంభకు చేరుకున్నారు. ఈ సమయంలో అతని స్నేహితురాలు అమెరికన్ నటి డకోటా జాన్సన్ కూడా కనిపించారు. క్రిస్ డకోటా కారులో కూర్చొని కనిపించారు. ఇద్దరు కాషాయ రంగు దుస్తులు ధరించారు. అదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గంగా స్నానం గురించి మధ్యప్రదేశ్లోని మౌవ్లో బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారు. గంగా స్నానం చేయడం వల్ల పేదరికం పోదు అన్నాడు. గంగా స్నానం వంటి కార్యక్రమాల ద్వారా పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రైతుల సమస్యల వంటి వాస్తవ సమస్యల నుండి ప్రజల దృష్టిని మార్చలేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.